గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయుతహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శ్రీ గురుభ్యో నమః. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ పంచారామములు ఎట్లా ఆవిర్భవించాయి, ఇవి ఎవరెవరు శాప విమోచనార్థంగా ప్రతిష్టాపన చేశారో మీకు విపులంగా చెప్పడం కోసం ఈ స్వామివారి యొక్క చరిత్రని పరిపూర్ణంగా మీరందరూ కూడా వీక్షిస్తారని ఆశిస్తూ ఈ పంచారామములలో మొట్టమొదటగా వెలసినటువంటి శ్రీ ఈశ్వరి యొక్క శిరోభాగమైనటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారు దేవస్థానం ప్రధానార్చకులైనటువంటి సన్నిధిరాజు రామకృష్ణమూర్తి గారు ఈ వచనాన్ని మీకు విన్నపిస్తున్నారు. ఈ పూర్వం తారకాసుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఈ తారకాసురుడు అడుగుతాడు మాట ఈశ్వరుని, ఏమనయ్యా అంటే, అన్నిటికంటే లైకారకుడివి, శక్తి పురుషుడివి, మూలాధారుడివి నీవే కాబట్టి నీవు నా హృదయమునందు నిక్షిప్తం వాలయ్యా ఈశ్వర అని చెప్పి కోరుకుంటాడు. ఎప్పుడైతే విధంగా కోరుకున్నాడో అప్పుడు ఈశ్వరుడు అంటాడు మాట, ఓ తారకాసురా, నువ్వు లోక విరుద్ధమైనటువంటి కోరుకున్నావయ్యా, అట్లా కాకుండా ఏదైనా వరాన్ని కోరుకో, నీ వరాన్ని తప్పకుండా తీరుస్తాను అని చెప్తాడు. అప్పుడు మరలా అడుగుతాడు మాట తారకాసురుడు ఈశ్వరుని, ఏవనయ్యా అంటే, యోని గర్భమునందు జననము లేని వాడి చేత నాకు మరణం సంభవించేటువంటి వరాన్ని ప్రసాదిస్తూ శుద్ధ స్ఫటికలింగాకృతంగా నా హృదయంలో నిక్షిప్తం వాలయ్యా ఈశ్వర అని చెప్పి మరలా కోరుకుంటాడు. ఎప్పుడైతే ఈ తారకాసుడు కోరుకున్నాడో ఈ విధంగా అప్పుడు ఈశ్వరుడు తథాస్తు అని చెప్పి ఆ తారకాసు హృదయంలో స్ఫటికలింగాకృతంగా నిక్షిప్తం అవుతాడు. ఎప్పుడైతే నిక్షిప్తమయ్యాడో సృష్టి స్థితి లయం సృష్టించేవారు ఒకరు, ప్రాణం పోసేవారు ఒకరు, ఆహారం కింద సేవించేటువంటి వారు ఒకరు. వీళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. లయకారకుడైనంటే ఈశ్వరుడు ఎప్పుడైతే ఈ తారకాసు హృదయంలో నిక్షిప్తమయ్యాడో పుట్టివారు పుడుతున్నారే కానీ ఎవరికి కూడా మరణం సంభవం లేకుండా ఉంది. ఎప్పుడైతే ఈ భూభారం పెరిగిందో ఈ భూదేవి వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటుందో, బ్రహ్మదేవ ఈశ్వరుడు ఎక్కడున్నాడో కాన రావట్లేదు, సృష్టి జరుగుతోందే కానీ ఎవరు కూడా మరణం పొందట్లేదయ్యా, నేను ఈ భూభారాన్ని మోయలేకపోతున్నానయ్యా అని చెప్పేటప్పటికీ బ్రహ్మ దివ్య దృష్టితో చూసి పల్నా తారకాసు హృదయంలో ఉన్నాడమ్మా ఈశ్వరుడు, వాణ్ణి సంహరించాలంటే కనుక యోని గర్భమునందు జననము లేనటువంటి వాడు ఒక్క కుమారస్వామి ఒక్కడే. అంచేత ఈ తారకాసుడికి కుమారస్వామికి యుద్ధం జరగాలి అని చెప్పేటప్పటికీ ఈ తారకాసుడికి కుమారస్వామికి యుద్ధం జరుగుతుంది. జరిగేటప్పుడు ఈ తారకాసుడు ఎంతకీ మరణించడు. ఎందుచేతనయ్యా అంటే లయకారకుడైనంటే ఈశ్వరుడు ఆయన హృదయంలో ఉండటం అలాగా. అప్పుడు యుద్ధ భూమిలో తండ్రి తనయుడు అనేటువంటి స్వభావం ఏది చూపకూడదు. నీ తండ్రి అయినా వెనుకాడకుండా ఆ తారకాసు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఛేదించవయ్యా అని చెప్పి నారదుడు కుమారస్వామికి చెప్తాడు. అప్పుడు ఈ కుమారస్వామి శక్తి అనేటువంటి ఆయుధంతో ఆ తారకాసురు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ఇవే 5 భాగముల కింద పడ్డ ఈశ్వరు యొక్క అవయవములు. ఈ 5 భాగాల్ని కూడా ఒక్కొక్క శాప విమోచనార్థంగా పునఃప్రతిష్టాపన చేశారు. అహల్య శాప విమోచనార్థంగా అమరావతిలో ఈశ్వరు యొక్క ఊరువులు భాగాన్ని ఇంద్రుడు ప్రతిష్టాపన చేసి అక్కడ అహల్య శాప విమోచనం పొందాడు. అక్కడో గొప్ప విశేషం ఉంది. ఏమిటయ్యా అంటే యావత్ ప్రపంచకంలోనే ఎత్తైనటువంటి లింగాకారాల్లో 2వ స్థానాన్ని పొందినటువంటి లింగాకారం 11 అడుగుల ఎత్తు శుద్ధ స్ఫటిక లింగాకారం
అక్కడ అమరీషుడుగా పిలువబడుతోంది. అట్లాగే భీమవరం సోమారాము అని పిలువబడుతోంది. సోముడు అనగా చంద్రుడు. చంద్రుడికి క్షయవ్యాధి. 15 రోజులు పౌర్ణమి గడియల్లో ఉంటాడు, 15 రోజులు అమావాస్య గడియల్లో ఉంటాడు. ఈ అమావాస్య గడియలు వచ్చేటప్పటికి ఆ చంద్రుడికి క్షయవ్యాధి ఉధృతమవుతూ ఉంటుంది. ఆ వ్యాధిగ్రస్తం పోవటం కోసం అని చెప్పి ఈశ్వరుని యొక్క హృదయ భాగాన్ని భీమవరంలో చంద్రుడు ప్రతిష్టాపన చేశాడు. అక్కడో గొప్ప విశేషం ఉంది. ఏమిటయ్యా అంటే యావత్ ప్రపంచకంలోనే రంగులు మారేటువంటి లింగాకారాలు రెండు ఉన్నాయండి మనకి. ఒకటి తంజావూరు జిల్లా పాపనాశనానికి 7 కిలోమీటర్ల దూరంలో తిరునాలైనటువంటి క్షేత్రంలో పంచవర్ణేశ్వరుడైనటువంటి నామధేయంతో పిలువబడుతున్నాడు స్వామి. స్వయం శ్రీ మహావిష్ణువే ఈశ్వరుని ప్రతిష్టాపన చేసినటువంటి ఏకైక ప్రదేశం. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం లోపల ఒకటే లింగాకారం 5 రంగులు మారుతుంది. అట్లాగే ఈ భీమవరంలో ఉండేటువంటి లింగాకారం నెలలో 2 సార్లే మారుతుంది. అమావాస్యకి నల్లగాను, పౌర్ణానికి తెల్లగాను. ఇప్పటికీ కూడా ఈ 2 చోట్ల కూడా అట్లా రంగులు మారుతూనే ఉన్నాయి. అట్లాగే త్రేతాయుగంలో శివభక్తుడైనటువంటి రావణ బ్రహ్మని సంహరించినటువంటి పాప పరిహారార్థంగా క్షేతబందేశు రామేశం ఈ క్షీరారామరామేశ్వరుని త్రేతాయుగంలో ఈశ్వరుని యొక్క శిరోభాగాన్ని శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపన చేశాడు. సర్వేంద్రియాణం శిరోధారణైన ప్రాధాన్యత. దేహానికి అంతటికీ కూడా శిరస్సు నయనములో ప్రాధాన్యమైనటువంటివి కాబట్టి ఎప్పుడైతే ఈ శ్రీరామచంద్రమూర్తి ఈశ్వరుని యొక్క శిరోభాగాన్ని ప్రతిష్టాపన చేశాడో ఈశ్వరుడి ప్రత్యక్షమై, ఓ రామచంద్ర, నువ్వు నన్ను ప్రతిష్ఠించావు కాబట్టి నేను నీకేమైనా వరమిస్తాను, కోరుకోవయ్యా అన్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఈ శ్రీరామచంద్రమూర్తి అంటాడు, నేను సూర్యవంశపుత్రుడిని, నేను 10 మందికి వరములు ఇచ్చినటువంటి వాడినే, కానీ నేను ఎవరి దగ్గర వరం పుచ్చుకోలేదయ్యా ఈశ్వర. నేను నిన్ను ప్రతిష్టాపన చేసినా సరే నేనే నీకేమైనా వరమిస్తాను, కోరుకోవయ్యా అని చెప్పి మళ్ళా రామచంద్రమూర్తి అంటాడు. అనేటప్పటికప్పుడు ఈశ్వరుడు అడుగుతాడన్నమాట శ్రీరామచంద్రమూర్తిని, ఏమనయ్యా అంటే, ఓ రామచంద్ర, నువ్వు నన్ను ప్రతిష్ఠించావు కాబట్టి నీ వివాహం అయినటువంటి మరుసటి రోజున నేను వివాహం చేసుకుంటాను, నువ్వు నా వివాహానికి తరలి రావాలయ్యా రామచంద్ర అని చెప్పి ఆ రామచంద్రమూర్తిని రామలింగేశ్వర స్వామి వరం అడిగాడు. అట్లాగే నేను సూర్యవంశపుత్రుని కాబట్టి సూర్యకిరణముల ద్వారా నీచెంత చేరి 3 రోజులు ఉంటానయ్యా అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి వరం ఇవ్వటం జరిగింది. ఇక్కడో గొప్ప విశేషం ఉంది. ఏమిటయ్యా అంటే సంవత్సరములో 3 రోజులే సూర్యోదయం పడుతుందండి లింగాకారం మీద. అదైనా ఎప్పుడు పడుతుందయ్యా అంటే చైత్రమాసంలోనే పడుతుంది. ఆ చైత్రమాసంలోనే ఎందుకు పడాలయ్యా అని అడగచ్చు. ఈ శ్రీరామచంద్రమూర్తి వరప్రభావం చేత చైత్ర శుద్ధ నవమి రోజున భద్రాచలంలో కళ్యాణం జరుగుతుంది. నవమి వెళ్ళ మరుసటి రోజు ఈ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఉదయించినటువంటి బాలభానుడు 5:36 ఆ సూర్యకిరణములు ఈ స్వామివారి మీద పడటం, ఈ స్వామివారి యొక్క వివాహ సుముహూర్తం జరగటం ఏకకాలమునందే జరుగుతుందండి ఇప్పటికీ కూడా. అట్లాగే ద్రాక్షారంలో దక్ష ప్రజాపతి ప్రతిష్టాపన, సామర్లకోటలో కుమారస్వామి ప్రతిష్టాపన, ఇవి 5 కూడా పంచ ఆరామములు, బౌద్ధారామాలు. 11వ శతాబ్దంలో రెడ్డి రాజుల యొక్క పరిపాలనలో హరిశ్చంద్ర మహారాజు, విష్ణుభద్ర మహారాజు, బెహరా మహారాపాత్రులైన రాజారాయి రఘుపతి వీళ్ళు 3 కలిసి ఈ 5 ఆలయాల్ని పునరుద్ధరణ చేసినట్టుగా మనకి శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అట్లాగే ఈ ఆలయానికి తూర్పు భాగాన 122 అడుగుల ఎత్తు రాజగోపురం ఉంది. సూర్యుడు కూడా ఉదయించేటువంటి ఆ తూర్పు భాగాన్నే అంత ఎత్తు కట్టడం, అక్కడ అంత అడ్డుగా ఉండంగా స్వామివారి ఇంత లోపల ఉండంగా ఆ సూర్యకిరణములు ఎట్లా పడుతున్నాయి, సూర్యుడు ఎంత వేగంగా పయనిస్తున్నాడు, సూర్యుడి యొక్క కాంతి పింజము ఎంత, సూర్యకిరణములు పడినప్పుడు ఆ స్వామివారి వర్ణన ఏ రంగులోకి మారుతుంది అన్న దానికి మీరు చైత్ర మాసములో అష్టమి, నవమి, దశమి తిథుల్లో
ఉదయం 5:36 వస్తే ఆ స్వామివారి యొక్క కాంతి పింజము మన శరీరం మీద పడటం వల్లగా అనేక వ్యాధులను నశిస్తాయని చెప్పి మన పూర్వీకులు చెప్పబడింది. ఇది పంచారామ క్షేత్రం, శిరోభాగ నిలయం, శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి. భూమండలంలో ఈశాన స్వరూపాలయం అన్నది ఇది ఒకటి. పంచారామాల్లో ఈశాన స్వరూపుడు క్షీర రామలింగేశ్వరుడు. శుభమస్తు, శుభమస్తు, శుభమస్తు.